హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఫైనల్లీ బైకర్ షో కూడా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడే రాకాస రివ్యూ కూడా రికార్డ్ చేశాను. వెంటనే ఇది కూడా రికార్డ్ చేసేస్తున్నా. 2 వీడియోస్ కూడా బ్యాక్ టు బ్యాక్ అప్లోడ్ చేస్తున్నా. ఇన్ కేస్ మీరు నోటిఫికేషన్ మిస్ అయ్యి ఉంటే ఛానల్ విజిట్ చేసి చెక్ చేయండి. ఇక ఈ వీడియోలో మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. శర్వానంద్ గారు నటించిన బైకర్ మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. చాలా రోజులు అయిపోయింది భయ్యా ఒక మంచి స్పోర్ట్స్ డ్రామా చూసి. నేను ఒక్కటే అనుకుంటూ వెళ్ళా, జస్ట్ ఒకటే, రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామా లాగా వద్దు, ఒక రొటీన్ స్పోర్ట్స్ డ్రామా లాగా అస్సలు వద్దు. అంటే లైక్ హీరో ఫస్ట్ స్పోర్ట్స్ చేస్తాడు, దాని తర్వాత ఏదో చిన్న ఫ్లాష్ బ్యాక్ సంథింగ్ ఏదో పెట్టి దూరం చేసేయడం, మళ్ళీ రిటర్న్ వచ్చి స్పోర్ట్స్ కింద తీసుకొచ్చేయడం, ఇలా రొటీన్ గా చూపించొద్దు అన్న ఒకటే కోరుకుని వెళ్ళా. యాక్చువల్లీ చెప్పాలంటే అలాగే ఉంటుంది కొంచెం స్టోరీ, కానీ ద వే ఆఫ్ ప్రెజెంటేషన్ మాత్రం, ఆ స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగా చూపించారు. నాకైతే అక్కడ బాగా వర్కౌట్ అయింది. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఆబ్వియస్లీ భయ్య మెయిన్ లీడ్ అయిన హీరో వికీ ఒక బైకర్, అదే రేసర్ అనమాట. మంచిగా ఫ్యామిలీతో వెల్ సెటిల్డ్ అయితే ఉంటాడు. ఆ ఒక రోజు అన్ఎక్స్పెక్టెడ్లీ వాళ్ళ ఫాదర్ గురించి కొన్ని ఇష్యూస్ రావడం వల్ల తిరిగి మళ్ళీ రేస్ చేద్దామని అయితే అనుకుంటాడు అనమాట. సో అసలు తన లైఫ్ లో ఏం జరిగింది, అసలు వాళ్ళ ఫాదర్ లైఫ్ లో ఏం జరిగింది, మరి హీరో ఏం చేశాడు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ బైకర్ అన్న మూవీ. ఇక నాకు ఎలా అనిపించింది అంటే, ఓవరాల్ గా ఐ లవ్ ఇట్ భయ్యా. నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే డల్ గా వెళ్తుంది స్క్రీన్ ప్లే. నేను ముందే చెప్పేస్తున్నా, నెగిటివ్స్ ముందే చెప్పేస్తున్నా. స్క్రీన్ ప్లే డల్ గా ఉంటుంది కొన్ని చోట్ల, అండ్ ప్రిడిక్టబుల్ మూమెంట్స్ ఉంటాయి. స్టోరీ రెగ్యులర్ గానే ఉంటుంది. ఇట్స్ లైక్ మీకు ఏదో ఫ్రెష్ స్టోరీ ఉంటుంది, పాత్ బ్రేకింగ్ ఉంటుంది అని చెప్పను నేను. అది కొంచెం రెగ్యులర్ గానే ఉంటుంది. స్టోరీ కూడా ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. సాంగ్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అంతే భయ్యా. ఇవే నా నెగిటివ్స్. వీటిని పక్కన పెట్టేస్తే, వై నాకు ఎందుకు మూవీ నచ్చిందంటే, ఐ లవ్ ఇట్ అని ఎందుకన్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ ప్లే నాకు వర్కౌట్ అయింది బ్రో. నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. ఇట్స్ లైక్ నార్మల్ రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామా కాకుండా ఒక డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తారు. ముందే చెప్పేస్తున్నా, నాట్ లైక్ పాత్ బ్రేకింగ్ లాగా అయితే ఏం కాదు. బట్ స్క్రీన్ ప్లేని ఎమోషనల్లీ అండ్ క్యారెక్టర్ డ్రివెన్ టైప్ అయితే ప్రెజెంట్ చేస్తారన్నమాట. నాకు అది బాగా వర్కౌట్ అయింది. అండ్ మూవీలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి బ్రో, చాలా బాగా అనిపించింది నాకైతే. ఒక డైలాగ్ వచ్చేసి రాజశేఖర్ గారితో ఉంటుంది, 25 years కష్టం ఒక పీస్ ఆఫ్ పేపర్ అని చెప్పేసి. భలే అనిపించింది డైలాగ్ అయితే. ఎమోషనల్లీ చాలా హార్డ్ హిట్టింగ్ ఉంటుంది ఆ డైలాగ్ మూవీలో. నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇంకొక డైలాగ్ కూడా పర్ఫెక్ట్ సెటప్ అండ్ పర్ఫెక్ట్ పే ఆఫ్ ఇస్తారన్నమాట ఒక డైలాగ్ కి. అది నేను చెప్తా, ఏం పెద్ద స్పాయిలర్ కాదు, నాకు నచ్చినవి కాబట్టి నేను మెన్షన్ చేస్తున్నా. కొట్టడం ఇంపార్టెంట్ కాదు, ఇంకొకసారి మాట్లాడకుండా చేయాలని చెప్పేసి. ఐ లవ్డ్ ఇట్. ఈ 2 డైలాగులు నాకు భలే అనిపించాయి. ఇంకా చాలా డైలాగ్స్ ఉంటాయి. డైలాగ్స్ పరంగా మాత్రం ఈ 2 డైలాగ్స్ నాకు చాలా బాగా అనిపించాయి. అండ్ ఇంకా మ్యూజిక్ బ్రో టాప్ నాచ్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. నేను మ్యూజిక్ డైరెక్టర్ పేరు చూడలేదు, రికార్డింగ్ లో కొంచెం బిజీ ఉండిపోయా. సో మీరు చెక్ చేసుకోండి. ప్రాణం పెట్టేసాడని చెప్పాలి. సీన్ అంత ఎలివేటింగ్ ఉండదు, డైలాగ్స్ పరంగా కానీ ఎమోషనల్ మూమెంట్స్ పరంగా కానీ సీన్ అంత ఎలివేటింగ్ ఉండదు. బట్ దాని వెనక వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల ఆ ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది మీకు. అంత బాగా ఎలివేట్ చేసింది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది త్రూ అవుట్ ద మూవీ. నేను ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వలేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా. అండర్లైన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ పరంగా కాదు. సాంగ్స్ బాగుంటాయి కానీ నాకు అంత ఇంపాక్ట్ అనిపించలేదు. సో సాంగ్స్ గురించి పక్కన పెట్టండి, అవి నాకు స్పీడ్ బ్రేకర్ లాగా అనిపించాయి. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం హైలైట్ ఉంది, టాప్ నాచ్ మెయింటైన్ చేశారు. అన్వర్ అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆయన క్యారెక్టరైజేషన్ అదిరిపోయింది. ఆయన క్యారెక్టరైజేషన్ కూడా బాగా డెవలప్ చేస్తారు. ఒక రెగ్యులర్ విలన్ లాగా ప్రెజెంట్ చేస్తారు కానీ ఆయన క్యారెక్టర్ ఆర్క్ ని బాగా తీసుకెళ్తారు అనమాట. అండ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా బాగుంటుంది, పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. మెయిన్ గా మూవీకి మెయిన్ పిల్లర్స్ అంటే శర్వానంద్ గారు అండ్ రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు చాలా మూమెంట్స్ లో, అంటే కొన్ని మూమెంట్స్ లో ఓవర్ డ్రామాటిక్ గా ఎలివేట్ చేసినప్పటికీ కూడా ఆయన పర్ఫార్మెన్స్ ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగుంటుంది. కొన్ని మూమెంట్స్ లో చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నారు అనమాట. ఇంకా శర్వానంద్ గారు అయితే ఇచ్చేసారు భయ్య, ఆయన సర్వం ఇచ్చేసారు. ఫుల్ గా ఎక్కడ కూడా మీకు ఈజ్ తీసుకున్నారని అయితే ఉండదు. చాలా హార్డ్ వర్క్ పెట్టారు. అదంతా కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తది. నాకు అదంతా బాగా వర్కౌట్ అయింది. అంటే ఆ బాడీ లీన్ చేయడం, ఆయనకు ఒక స్వాగ్ అంటే స్టైల్ ఉంటుంది. అది ఫస్ట్ హాఫ్ అంతా కూడా త్రూ అవుట్ ద ఫస్ట్ హాఫ్ చాలా బాగా చూపిస్తారు. అండ్ మీకు అది వర్కౌట్ అవుతుంది కూడా. ఆయన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఆయన స్టైల్ అండ్ స్వాగ్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇంకా మెయిన్, నాకు మూవీ బాగా వర్కౌట్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఆ రేసింగ్ సీక్వెన్సెస్, ఆ బైక్ రేసింగ్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగా చూపించారు. నేను మూవీలో అవి ఎలా ఉంటాయని వెయిట్ చేశాను భయ్య. చాలా బాగా చూపించారు ప్రతి రేసింగ్ సీక్వెన్స్ ని. మౌంటైన్స్ లో జరిగే రేసింగ్ సీక్వెన్సెస్ దగ్గర నుంచి ఆ ట్రాక్స్ లో జరిగే రేసింగ్ సీక్వెన్సెస్ వరకు ప్రతిదీ కూడా సూపర్ గా చూపించారు. ఐ లవ్డ్ ఇట్ భయ్య. నాకు ఆ రేసింగ్ సీక్వెన్సెస్ చాలా బాగా అనిపించాయి. అండ్ ఆ సౌండింగ్ కూడా అదిరిపోయింది. నేను లేక్షర్ మాల్ లో చూసా, పిఎక్స్ఎల్ స్క్రీన్ లో చూసాను. సౌండింగ్ కూడా చాలా బాగా అనిపించింది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను మూవీ. నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక రెగ్యులర్ అండ్ ప్రిడిక్టబుల్
స్పోర్ట్స్ డ్రామా అయినప్పటికీ కూడా స్క్రీన్ ప్లే అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అండ్ బైక్ రేసింగ్ కాబట్టి ఒక ఫ్రెష్ కాన్సెప్ట్ వీటి వల్ల మీకు మూవీ అయితే వర్కౌట్ అవుతుంది. సో మీ దగ్గర అమౌంట్ ఉండి మీ దగ్గర టైం ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. వర్కౌట్ అవ్వచ్చు. నేను కన్ఫర్మ్ చేయలేను. నేనేం మీకు ఇది చూడు, ఇది చూడకు అని చెప్పడానికి రాలేదు. జస్ట్ నా ఒపీనియన్ షేరింగ్ అంతే. సో ఇఫ్ మీరు గనక సినిమా లవర్ అయితే గనక మీరు మూవీ చూడండి. మీ ఒపీనియన్ తెలుసుకోండి. ఆఫ్టర్ దట్ రివ్యూలు చూడండి. మా ఒపీనియన్ కూడా తెలుసుకోండి. ఇఫ్ మ్యాచ్ అయితే ఓకే. ఇఫ్ మ్యాచ్ అవ్వకపోతే మీ ఒపీనియన్ మీరు తెలుసుకున్నారు అన్నట్టుగా ఒక మైండ్‌లో చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి. అది మీకొస్తది అంతే. మీ డబ్బులు బొక్క అవుతుంది, టైం బొక్క అవుతుంది అనుకుంటే నేనేం చేయలేను. ఐయామ్ నాట్ ఇన్ దట్ కేటగరీ. ఓకే. నాకైతే మూవీ నచ్చింది. మీరు ఏ కేటగరీలో ఉన్నారో మీరే డిసైడ్ అవ్వండి. వేరే వాళ్ళ ఒపీనియన్ మీద డిపెండ్ అవుతారా? మీ ఇష్టం అది. నాకు సంబంధం లేదు. మీ ఒపీనియన్ మీద డిపెండ్ అవుతారా? ఏ థియేట్రికల్ మూవీకైనా నేను ఇదే చెప్తా. నాట్ ఫర్ ఓటీటీ. ఏ థియేట్రికల్ మూవీకైనా. ఇది మూవీ రివ్యూకి దీనికి సంబంధం లేని కాన్సెప్ట్. బట్ ఎందుకో చెప్పాలనిపించింది చెప్పా. సో ఇన్ కేస్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.